ఓకే ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి సాసా లేలే సేల్ అండ్ అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ అమెజాన్లో ఉన్న బ్యాంక్ ఆఫర్ మీరు నోటీస్ చేస్తే HDFC బ్యాంక్ మీద మీకు 10% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో చూస్తే SBI కార్డ్ మీద మీకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఎక్కడ కూడా డెబిట్ కార్డ్ అయితే మెన్షన్ చేయలేదు. ప్రతి చోట కూడా మెన్షన్ చేసింది క్రెడిట్ కార్డు మాత్రమే. చూసుకోండి, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఈ సేల్లో మీరు పార్టిసిపేట్ కావచ్చు అనమాట. సో ఈ రోజు మనం ఈ వీడియోలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమున్నాయో చూద్దామన్నమాట. అండ్ ఫ్లాగ్షిప్ నుండి బడ్జెట్ రేంజ్కి వద్దాము, అంటే ప్రతి బడ్జెట్ని కవర్ చేద్దాము. సో మీ బడ్జెట్ ఏదైనా కూడా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మీకు మంచి డీల్స్ ఏమున్నాయో, మంచి స్మార్ట్ ఫోన్ ఏందో మీకు తెలిసిపోతుంది. సో దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే iPhone 17 Pro Max ఇది రాబోతుంది. 1,25,000కి ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 టైప్ ఆఫ్ ప్రైజెస్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంటే ఈ ఫోన్ మీకు పడుతుంది 1,30,000కి. అదే మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యొక్క యాక్సెస్ క్రెడిట్ కార్డు లేకపోతే ఫ్లిప్కార్ట్ యొక్క SBI క్రెడిట్ కార్డు ఉంటే 1,25,000కి. ఇది మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ భయ్య. సో ఈ కార్డ్స్ ఉంటే ఈ ఫోన్ మీరు తప్పకుండా లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా iPhone 17 Pro ఇది వచ్చేసి 1,10,000కి ఈ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 టైప్ ఆఫ్ ప్రైజెస్ని మీకు మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే SBI క్రెడిట్ కార్డ్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ యొక్క క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఇవి మీ దగ్గర ఉంటే మాత్రం మీరు తప్పకుండా లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా అమెజాన్లో వచ్చేసి Samsung Galaxy S25 Ultra 94,999 ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు వస్తుంది. ఎస్, ప్రజెంట్ టైంలో ఒక పాస్ట్ 3 months 6 months మీరు నోటీస్ చేస్తే ఇంత లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్ మీకు ఎప్పుడు కనిపించలేదు ఈ స్మార్ట్ ఫోన్. సో ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ ఫోన్ ఇంతకన్నా ఎక్కువ ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే మాత్రం ఎస్ ఉంది. బికాస్ రాబోతుంది BBD సేల్. ఆ సేల్లో మీకు ఈ ఫోన్ 69,999, 71,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 70,000 మార్జిన్లో రాబోతుంది. సో వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదా ఈ ప్రైస్ ట్యాగ్ కూడా చాలా మంచి డీల్. ఇక్కడ కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. లేదు వెయిట్ చేద్దాం అనుకుంటే మాత్రం BBD వరకు వెయిట్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో iPhone 17 ఇక్కడ మీకు SBI క్రెడిట్ కార్డ్, అదేవిధంగా చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ యొక్క క్రెడిట్ కార్డ్స్ అవి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫోన్ మీకు రాబోతుంది 71,900 రూపీస్. సో ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తప్పకుండా రికమెండ్ చేస్తాను. అండ్ దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అంటే లాస్ట్ ఉన్నాయి కదా iPhone 15, iPhone 16, iPhone 14 వాటిలాగా కాకుండా ప్రతి దాంట్లో కూడా మనకు అప్డేట్ కనిపిస్తుంది. డిస్ప్లే కానీ, కెమెరా కానీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ప్రతి దాంట్లో కూడా ఈ ఫోన్లో మీకు అప్డేట్ కనిపిస్తుంది. కాబట్టి చూసుకోండి, ఎవరికైతే 71,000 రూపీస్లో అంటే ఒక స్టార్టింగ్లో ఐఫోన్ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఎస్ ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇంత ముందుకు ఉన్న బేస్ వేరియంట్ నేను ఎప్పుడు రికమెండ్ చేయకపోయేది, అది iPhone 16 కానీ 15 కానీ ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. బికాస్ దీంట్లో అన్ని బాగున్నాయి కాబట్టి రికమెండ్ చేస్తున్నా. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో Samsung Galaxy S25 ఈ ఫోన్ మీకు రాబోతుంది 53,999లో మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశారు, అదేంటి అంటే ఈ ఫోన్తో పాటుగా మీరు Galaxy Watch 7 తీసుకుంటే 5,000 రూపీస్ అడిషనల్గా ఆఫ్ ఉంటుంది, అంటే డిస్కౌంట్ ఉంటుందన్నమాట. చూసుకోండి, తీసుకోవాలి అనుకుంటే కాంబోలో కూడా మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది Qualcomm Snapdragon 8 Elite, Exynos కాదు. అందుకోసం ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ చాలా మంచి డీల్ భయ్య. డిస్ప్లే కానీ, మనకు Galaxy AI ఫీచర్స్ కానీ, బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ మనకు ఉంది కదా ఆప్టిమైజేషన్ బ్యాటరీది, అది బాగానే ఉంటుంది. బట్ మీరు ఆబ్వియస్గా ఛార్జర్ అయితే క్యారీ చేసుకోవాలి, చూసుకోండి. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే ఆబ్వియస్గా ఇది వచ్చేసి ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరాస్ అదే రేంజ్లో ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే Google Pixel 10 ఇది కూడా దొరికేది ఫ్లిప్కార్ట్లో 59,999. ఎస్, ఇది చాలా మంచి ప్రైస్ ట్యాగ్, దీన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు టెలిఫోటో కెమెరా కూడా ఉంది, నాట్ లైక్ ఏ Pixel 9. అండ్ ఈ ఫోన్ ఈ ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేస్తుంది. అండ్ ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఎస్ ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్ భయ్య. ఈ ఫోన్లో అన్నీ ఉన్నాయి. డిజైన్తో పాటుగా మనకు డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ కెమెరాస్, దాంతోపాటు AI ఫీచర్స్, స్టాక్ వాయిస్ అన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ స్టాక్ వాయిస్ విషయానికి వస్తే మోస్ట్ క్లీన్ అండ్ ప్యూర్ వాయిస్ భయ్య. దాన్ని యూజ్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంది ఎంత స్మూత్గా ఉంటుందో. వెరీ వెరీ స్మూత్ అంటాను. అండ్ కంపేర్ టు అదర్ వాయిస్ నాకు మాత్రం పిక్సెల్ యొక్క స్టాక్ వాయిసే ఇష్టం. మీకు ఏది ఇష్టం తప్పకుండా కామెంట్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే Vivo X200T చాలా మంచి డీల్. 49,999 ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. ఎస్, ఎవరికైతే 50,000 రూపీస్లో మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళకు ఉన్నదే
వివో X200T చూసుకోండి, ఇది మాత్రం క్రేజీ డీల్ భయ్య, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ దీని కెమెరాస్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ రేంజ్లో మీకు కనిపిస్తాయి. ఈవెన్ మనకు iPhone 17 అయిపోయిందా, దాంతోపాటు Pixel 10, దాంతోపాటు సామ్సంగ్ యొక్క S25 అన్నిటికన్నా బెస్ట్ కెమెరా అవుట్పుట్ మనకు ఇదే ఇస్తుంది. సో ఎవరికైతే కెమెరా కోసం మంచి స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళకి ఉన్నదే ఈ వివో స్మార్ట్ ఫోన్ చూసుకోండి. అండ్ ఇది దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో, మర్చిపోకండి. ఇక దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ S25 FE 43,999, కానీ అది లాంచ్ అయింది 59,999. 60,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ ఈ సేల్లో మీకు దొరుకుతుంది 44,000 రూపీస్కి. చూసుకోండి, ఇది చాలా మంచి డీల్, మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు డిస్ప్లే పరంగా బ్యాటరీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంది భయ్య. ఈజీగా మీకు 7 to 8 అవర్స్ వచ్చేస్తుంది. అండ్ ఎగ్జోనెస్ ఉంది కాబట్టి హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం లేవు, హీటింగ్ ఇష్యూస్ లేవు. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రం అది 4K వీడియో రికార్డింగ్ కానీ, పోర్ట్రేట్ వీడియో కానీ అన్నిట్లో కూడా వీడియో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫొటోస్ కూడా మనకు చాలా బాగా వస్తున్నాయి. సో మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ మీరు బీటా అప్డేట్ ట్రై చేస్తే మాత్రం 1UI 8.5 కూడా వచ్చింది, ట్రై చేయడం మర్చిపోకండి. ఇక దాంతోపాటు గూగుల్ పిక్సెల్ 10a 44,999. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సామ్సంగ్ గెలాక్సీ S25 FE తీసుకోవాలా లేకపోతే గూగుల్ పిక్సెల్ 10a తీసుకోవాలా. రెండు కూడా మంచి స్మార్ట్ ఫోన్స్, రెండిట్లో కూడా మనకు కెమెరా కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ పిక్సెల్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది ఒక కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. సామ్సంగ్ గెలాక్సీ S25 FE కన్నా కూడా చిన్నగా ఉంటుంది ఫోన్. సో ఈ మొబైల్స్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో చేస్తా తొందరలో, చూస్తూ ఉండండి మీరు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి సపరేట్గా ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలో, స్టాక్ వాయిస్ కావాలో, అండ్ మనకు బ్యాక్ వచ్చేసి ఫ్లాట్గా ఉండాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే గూగుల్ పిక్సెల్ 10a. చూసుకోండి, ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. లేదు నాకు గెలాక్సీ AI ఫీచర్స్ కావాలి అండ్ కెమెరాస్ కొంచెం స్లైడ్గా బాగుండాలి అనుకుంటే మాత్రం ఇంక్లూడింగ్ టెలిఫోటో కెమెరా, ఎస్ గో విత్ సామ్సంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్. చూసుకోండి, అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో F7 31,999. అండ్ ఇది వచ్చేసి అల్టిమేట్గా గేమింగ్ స్మార్ట్ ఫోన్ భయ్య. అండ్ అది కూడా ఫ్లాగ్షిప్ డిజైన్తో, డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ని ఈ ఫోన్ మీకు ఆఫర్ చేయడంతో పాటుగా గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలో, అది కూడా లుక్స్ పరంగా ఫ్లాగ్షిప్గా కనిపించాలో, అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే పోకో F7 చూసుకోండి. అండ్ ఈ సెల్లో మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా OnePlus Nord 6, ఎస్ చాలామంది అడిగారు ఈ ఫోన్ తీసుకోవచ్చా అని. 36,999కి అమెజాన్లో ప్రజెంట్ ఈ సేల్లో దొరుకుతుంది. అండ్ ఈ ఫోన్ ఎస్ తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. డిజైన్ మార్చేశారు, డిజైన్ చాలా బాగుంది. అందులో డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ ఇంక్లూడింగ్ కెమెరాస్ కంపేర్ టు Nord 5 దీని కెమెరాస్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ కెమెరాస్, మనకు బ్యాటరీ కానీ, డిజైన్, డిస్ప్లే అన్నిట్లో కూడా మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 9,000 mAh బ్యాటరీ భయ్య ఈ ఫోన్ మీకు ప్యాక్ చేసుకుని వస్తుంది. ఎస్ తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ గేమింగ్లో చూసుకుంటే 165 FPS కూడా ఇస్తుంది. చూసుకోండి, గేమింగ్ పర్పస్లో కూడా ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, అదే ఓపో రెనో 14 36,999. ఎస్ ఈ ఫోన్ వచ్చేసి సపరేట్గా చెప్పాలి అంటే ఎవరికైతే ఓపో కెమెరాస్ కావాలో అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే ఓపో రెనో 14. అండ్ ఇది వచ్చేసి మనకు అది సెల్ఫీ కెమెరా కానీ, వీడియో కానీ, దాంతో రియర్ కెమెరా కానీ, వీడియో కానీ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది దొరికేది మీకు ఫ్లిప్కార్ట్లో, మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే గేమింగ్ స్మార్ట్ ఫోన్, అదే ఓపో K13 టర్బో ప్రో 32,999. ఎస్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. మనకు రియర్ సైడ్లో ఫ్యాన్ ఆఫర్ చేస్తున్నారా, దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 7,000 mAh బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4, అదేవిధంగా 7,000 mm² లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్. అంటే పక్కాగా ఈ ఫోన్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే లేటెస్ట్ చిప్సెట్తో గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో, అది కూడా యూనిక్ లుక్తోని, వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు దొరికేది ఓపో యొక్క కలర్ ఓఎస్. చూసుకోండి మరి. ఇక దాంతోపాటు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే OnePlus నుండి OnePlus Nord CE6 ఇది మనకు నిన్న లాంచ్ అయింది. 27,999లో ఈ ఫోన్ మీకు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో కాకుండా అమెజాన్లో దొరుకుతుంది. OnePlus స్మార్ట్ ఫోన్ ప్రతిదీ కూడా మీకు దొరికేది అమెజాన్లో, గుర్తుపెట్టుకోండి. అంటే అమెజాన్లో మీకు ఏది కావాలి, HDFC క్రెడిట్ కార్డ్ కావాలి, మర్చిపోకండి. అండ్ ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఎస్ భయ్య, మనకు డీసెంట్ ఫీచర్స్తో వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 27,999లో బై చేసుకోవచ్చు. కానీ 30,000 రూపీస్లో మాత్రం ఈ ఫోన్ని రికమెండ్ చేయను. అండ్ డిజైన్ కూడా మార్చేస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫోన్ని ట్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం బడ్జెట్ పెంచగలిగితే మాత్రం Nord 6 మంచి ఆప్షన్. ఏమంటారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక దాంతోపాటు రియల్మీ GT70 క్రేజీ డీల్ అంటాను. ఎవరికైతే రియల్మీ నుంచి అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక పక్కాగా పవర్ఫుల్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే రియల్మీ GT70. వచ్చే ప్రైస్ ట్యాగ్ 26,499కి ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఎస్
ఈ ఫోన్ పక్కగా పర్ఫెక్ట్ ఆప్షన్ భయ్య. అది బ్యాటరీ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 120 వాట్స్ ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అందుకోసం ఇది పర్ఫెక్ట్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ చూసుకోండి. అదేవిధంగా ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro 27,999. ఏంటి భయ్య ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్కి ఇంత పెట్టాలా అంటే మాత్రం ఎస్, ఫోన్ అదే రేంజ్లో ఉంది. ఈ ఫోన్లో మనకు హార్ట్ రేట్ సెన్సార్ ఆఫర్ చేస్తున్నారు. అంటే స్మార్ట్ ఫోన్ లేకపోయినా కూడా మీ హెల్త్ని మీరు ట్రాక్ చేయవచ్చు. అదేవిధంగా మ్యాక్సేఫ్ యొక్క స్పీకర్ మనకు ఉంది కదా చార్జర్, అది ఆఫర్ చేస్తారు. పవర్ బ్యాంక్ లాగా ఉంటుందన్నమాట. దాంతోపాటుగా ఈ ఫోన్లో మనకు రియర్ సైడ్లో కెమెరా దగ్గర మ్యాట్రిక్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎల్ఈడి మ్యాట్రిక్స్. ఇవన్నీ ఫీచర్స్ మనకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు డిస్ప్లే అయిన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా విషయానికి వస్తే మరి ఈ ప్రైస్ని ఈ కెమెరా జస్టిఫై చేయవు, కానీ ఓవరాల్గా ఒక డీసెంట్ కెమెరాస్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు. సో ఇది తప్పకుండా మీరు ఒక యూనిక్ లుక్ స్మార్ట్ ఫోన్ని ట్రై చేయాలి, సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఫోన్ని ట్రై చేసుకోవచ్చు. అదే ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro 5G స్మార్ట్ ఫోన్. ఇది రీసెంట్గానే వచ్చింది ఇండియా మార్కెట్లో. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో నుండి వచ్చిన ఎక్స్ సిరీస్లో గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అదే పోకో X8 Pro 28,999 12GB ర్యామ్తో వస్తుంది. డైమెన్సిటీ యొక్క ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఆఫర్ చేస్తున్నారు. 9000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, లేటెస్ట్ హార్డ్వేర్ ఆఫర్ చేస్తారు. అందుకోసమే ఈ ఫోన్ని గేమింగ్ పర్పస్లో పర్ఫెక్ట్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో రికమెండ్ చేస్తున్నా. అన్నిట్లో కూడా మొబైల్ బాగుంది. కెమెరా దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాలి, కానీ ఇది గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గుర్తుపెట్టుకోండి. ఇక దాంతో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రియల్మీ 15 Pro 25,499 25,000 రూపీస్ మార్జిన్లో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే రియల్మీ కెమెరాస్ నచ్చుతాయో అలాంటి వాళ్ళ కోసం. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో యాక్చువల్గా దీని కెమెరాస్ బాగున్నాయి. సో కెమెరా కోసం తప్పకుండా ఈ ఫోన్ రికమెండ్ చేస్తాను. దాంతోపాటుగా డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడింగ్ మనకు క్వాల్కమ్ యొక్క 7 Gen 4 ఆఫర్ చేస్తున్నారు. చూసుకోండి దీంట్లో అన్నీ ఉన్నాయి. అంటే ఈ ఫోన్ ఓవరాల్గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు వివో నుంచి వివో T4 Pro 5G స్మార్ట్ ఫోన్ 24,999. ఎవరికైతే టెలిఫోటో కెమెరా కావాలో, వివో నుంచి స్లిమ్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ కానీ పవర్ఫుల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే వివో T4 Pro 5G స్మార్ట్ ఫోన్. T5 Pro వచ్చింది, అది పెద్దగా నచ్చలేదు నాకు, అందుకోసం ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మంచి డీల్ భయ్యా. 50 మెగాపిక్సెల్ ఆల్ కెమెరాస్ ఆఫర్ చేస్తారు. అందుకోసమే ఈ వివో కెమెరా స్మార్ట్ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. దాంతోపాటు మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ 24,999. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకు మోటో ఫ్యాన్స్కి రికమెండ్ చేస్తున్నా. అండ్ ఎవరికైతే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్, IP69 రేటింగ్, దాంతోపాటు మనకు ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ ఒక టెక్స్చర్, అలాంటివి కావాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ 24,999కి ఈ ఫోన్ చాలా మంచి డీల్. డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ అన్ని మొబైల్లో బాగున్నాయి అనమాట. దాంతోపాటు రియల్మీ P3 Ultra 23,499. అండ్ ఇది పక్కాగా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే మీరు 25,000 రూపీస్లో గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఇదే భయ్యా. రియల్మీ P3 Ultra మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు రియర్ బ్యాక్ ఉంటుంది కదా, అది మెరుస్తుంది చీకట్లో చూసుకోండి. అండ్ దాంతోపాటుగా సామ్సంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్ ఫోన్ 21,999. అండ్ ఈ ఫోన్ ఎవరికి స్పెసిఫిక్గా ఎవరికైతే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలో బిలో 25,000 రూపీస్లో, అంటే సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం ఉన్నదే ఈ ఫోన్. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదే ఓన్లీ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ భయ్యా. కేవలం ఇది మాత్రం మనకు మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నా. అండ్ ఇది మీకు దొరికేది అమెజాన్లో గుర్తుపెట్టుకోండి. ఇక దాంతోపాటు OnePlus Nord C6 Lite, ఇది మనకు రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్. అండ్ దొరికే ప్రైస్ ట్యాగ్ 18,999 ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్తో. ఆ కార్డ్ ఆఫర్ ఉంది కదా, అది అప్లికేబుల్ చేసి దొరికే ప్రైస్ ట్యాగ్ 18,999 లేదంటే 20,999 చూసుకోండి. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో డైమెన్సిటీ చిప్సెట్, డీసెంట్ కెమెరాస్, దాంతోపాటు డిస్ప్లే కానీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో అన్నీ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఆక్సిజన్ OS. సో మీరు తప్పకుండా బిలో 20,000 రూపీస్లో OnePlus స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. అదే OnePlus Nord C6 Lite మర్చిపోకండి, ఇది దొరికేది మీకు అమెజాన్లో. అదేవిధంగా మోటో నుంచి మనకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది దొరికే ప్రైస్ ట్యాగ్ 19,999. ఎస్, ఇప్పుడు కూడా ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. 19,999లో చాలా మంచి డీలే. దీంట్లో మనకు డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, IP రేటింగ్, మెట్రిక్ సర్టిఫికేట్ మొబైల్లో అన్నీ ఉన్నాయన్నమాట. దాంతోపాటు రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్ 19,999. అండ్ ఈ ఫోన్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్ ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. అంటే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 7,000 mAh బ్యాటరీ, 144 Hz ఎమ్యులేట్ డిస్ప్లే.
సో మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. డిజైన్ కూడా మొబైల్ బాగుందన్నమాట. అండ్ దాంతో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇదే రియల్మీ నుంచి రియల్మీ P4X 1699లో ఈ ఫోన్ని మీరు ఈ సేల్లో బై చేసుకోవచ్చు, సాసాలేలే సేల్లో. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే డైమెన్సిటీ 7400 అల్ట్రా, 128GB స్టోరేజ్ కాకుండా ప్రొవైడ్ చేస్తుంది 256GB, 7000 mAh బ్యాటరీ. సెల్ఫీ కెమెరా కొంచెం తక్కువ అయింది, అది ఒకటి మీరు ఇగ్నోర్ చేయగలిగితే మాత్రం ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్, డీసెంట్ స్మార్ట్ ఫోన్. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నో పోవా 7 Pro 17,000 రూపీస్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకు 144Hz రిఫ్రెష్ రేట్, దాంతోపాటు రియర్ సైడ్లో ఉన్న LED లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, గేమింగ్ కోసం ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, దాంతోపాటు యూనిక్గా లుక్ కనిపించాలనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే టెక్నో పోవా 7 Pro చూసుకోండి. దాంతోపాటు పోకో M8 70,999లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ జస్ట్ పోకో లవర్స్కి అండ్ ఎవరికైతే హైపర్ ఓఎస్ కావాలో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే పోకో M8. అండ్ ఇది వచ్చేసి మనకు స్లిమ్గా బాడీ కనిపిస్తుంది, క్వాడ్ కలర్ డిస్ప్లే ఉంది, దాంతోపాటు డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి చూసుకోండి. దాంతోపాటు రెడ్మీ నోట్ 15 SE 17,999లో ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్గా పోకో M8 లాగానే కనిపిస్తుంది కదా ఈ ఫోన్, కానీ రియర్ సైడ్లో మనకు వేగన్ లెదర్ ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరికైతే రెడ్మీ స్మార్ట్ ఫోన్ కావాలో అంటే ఉంటారు కదా రెడ్మీ ఫ్యాన్స్, షామీ ఫ్యాన్స్, అలాంటి వాళ్ళు ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మొటో G57 పవర్ 15999, మనకు డీసెంట్ కెమెరాస్తో పాటుగా మనకు మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ తప్పకుండా మీరు ఈ ప్రైస్ ట్యాగ్లో బై చేసుకోవచ్చు, మంచి డీల్ ఇది. దాంతోపాటు సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్ ఫోన్ 13,999, ఎవరికైతే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలో బిలో 15,000 రూపీస్లో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే సామ్సంగ్ గెలాక్సీ M17. స్లిమ్గా బాడీ కనిపిస్తుంది, డీసెంట్ కెమెరాస్, 50 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. గొరిల్లా గ్లాస్, విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్, సూపర్ ఎమ్యులేడ్ డిస్ప్లే అన్ని మొబైల్లో బాగున్నాయి. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది 5000 mAh బ్యాటరీని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ 12,999లో ఫ్లిప్కార్ట్ సెల్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు డీసెంట్ కెమెరా, దాంతోపాటు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే విషయానికి వస్తే LCD డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మనకు రియర్ సైడ్లో డ్యూయల్ ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి ఆబ్వియస్గా ఈ ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేస్తుంది. ఈ సేల్లో ఈ ఫోన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు 10,000 అండ్ బిలో 10,000 రూపీస్లో చూసుకుంటే కొన్ని ఫోన్స్ ఉన్నాయి చూడండి. మొటో G35 12,499లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ F70e 5G స్మార్ట్ ఫోన్, దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ F06, పోకో C85X, AI ప్లస్ నోవా 2, అలాగే మొటో G06 పవర్, ఇది కూడా మీకు 9,999లో వచ్చేస్తుంది. మొత్తానికైతే ఇవి ఫోన్స్ ఈ సేల్లో మీరు బై చేసుకోదగ్గ మంచి ఫోన్స్ అనమాట. ఇవి అన్నీ కూడా మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, వీటిని మీరు బై చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ విషయానికి వస్తే HDFC బ్యాంక్ కార్డ్ మర్చిపోకండి. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, దాంతోపాటుగా SBI కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మీరు అప్లికేబుల్ చేసి ఈ సేల్లో పార్టిసిపేట్ అయ్యి మంచి డీల్లో స్మార్ట్ ఫోన్ అయితే బై చేసుకోవచ్చు. సో మీకు ఏ ఫోన్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ఫోన్ బై చేయబోతున్నారు, ఇవి కాకుండా నేను చెప్పిన స్మార్ట్ ఫోన్స్ కాకుండా మీకు ఏమైనా ఫోన్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే ఆ ఫోన్ తీసుకోవచ్చా లేదా, మంచి డీలా కదా, రిప్లై ఇస్తా, తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూస్తే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. అండ్ ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్, ఛానల్ తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇష్టం మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.